మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. ఇంటర్ పూర్తయింది, ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ విద్యార్థి చేతిలో ఇప్పటికీ ఒక్క ఒరిజినల్ సర్టిఫికెట్ లేదు. ఎందుకో తెలుసా? తను ఫీజు కట్టలేదని కాదు, ప్రభుత్వం కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదని. తను చేసిన తప్పేంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబంలో పుట్టడం, స్కాలర్షిప్ మీద ఆధారపడి చదవడం. ఇది ఒక్క విద్యార్థి కథ కాదు, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థుల గోడు ఇది. నన్ను చెప్పనివ్వండి. పెద్దపల్లి జిల్లాలో ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం వెళ్ళిన విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాల నుంచి ఒకటే సమాధానం వినిపించింది: ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రాలేదు, సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు కట్టండి అని. టీసీలు, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మెమోలు ఇవ్వకుండా కాలేజీలు ఆపేస్తున్నాయి. ఉన్నత చదువుల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరై విద్యార్థులు అవకాశాలు కోల్పోయే ప్రమాదం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పేరుకుపోయాయని సమాచారం. బకాయిల లెక్కల విషయంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని అంగీకరించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ మాత్రం ఈ బకాయి 10,000 కోట్లకు పైనే ఉందని, పాత బకాయిలు తీర్చకుండా కొత్త ప్రకటనలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇంకో కోణంలో చూపిస్తూ ఏపీలో 3,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉంటే తెలంగాణలో ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయని, మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంకె ఏదైనా సరే ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది: ఈ బకాయిలు ఒక్క రోజులో పుట్టుకొచ్చినవి కావు. 2021 నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నుంచే ఈ బకాయిలు మెల్లమెల్లగా పేరుకుపోతూ వచ్చాయి. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు తర్వాతి సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో ఇప్పుడు 5 ఏళ్ల బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీనిపై హైకోర్టులో ఏకంగా 89 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాలేజీల వైపు నుంచి చూస్తే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నామని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి. బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కొన్ని చోట్ల ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. ఈ విషయంలోనే కోర్టును కూడా ఆశ్రయించాలి. కానీ సమస్య ఏంటంటే ఈ ఆర్థిక భారాన్ని యాజమాన్యాలు నేరుగా అమాయక విద్యార్థుల మీదకు నెట్టేస్తున్నాయి. బకాయిల పేరుతో విద్యార్థులను వేధించొద్దని, వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా కొన్ని చోట్ల కళాశాలల యాజమాన్యాలు ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో చేరే ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పిన యాజమాన్యాలే ఇప్పుడు ఫీజు కట్టందే సర్టిఫికెట్లు ఇవ్వం అంటుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అత్యంత కీలకమైన కేసు ఒకటి హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ది. ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదన్న కారణంతో కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఈ కాలేజీ యాజమాన్యం తనఖాలా అట్టి పెట్టుకుందని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బీటెక్ పూర్తి చేస్తున్న చరణ్ తేజ్ అనే విద్యార్థి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం ఫీజు కోసం సర్టిఫికెట్లను తనఖా పెట్టుకోవడం చట్ట వ్యతిరేక చర్య అని తేల్చి చెప్పారు. ఫీజు రావాల్సి ఉంటే దానికి చట్టబద్ధంగా వేరే మార్గాలు ఉన్నాయని, కానీ విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ కాలేజీకి లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, తీర్పు కాపీ అందిన వారం రోజుల్లోగా సర్టిఫికెట్లు ఇచ్చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లపై విద్యార్థికి తప్ప మరెవ్వరికీ అధికారం లేదని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది ఒక మల్లారెడ్డి కాలేజీకి మాత్రమే పరిమితమైన తీర్పు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్న ప్రతి కాలేజీకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఇంతకు ముందు కూడా ఇదే కాలేజీపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషనర్ భారీ జరిమానా కూడా విధించారు. కోర్సు మధ్యలో చదువు మానేసిన ఒక విద్యార్థి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకుండా వేధించినందుకు ఈ జరిమానా పడింది.
కోర్టు ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం కూడా కదిలింది. ఈ ఏడాదికి సంబంధించిన బకాయిలన్నింటినీ ఆగస్టు 15లోగా పూర్తిగా విడుదల చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీనికి తోడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను అదే విద్యా సంవత్సరంలో చెల్లించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలనే ఈ రోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2200 నుంచి 2400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇందులో భాగంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రతి ఏడాదికి అవసరమయ్యే సుమారు 2200 కోట్లను ముందుగానే సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాదు పాత బకాయిల సమస్యకు చెక్ పెట్టేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విధానాన్ని అమలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ప్రతి నెల 200 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినడానికి బాగానే ఉంది, కానీ గత 4-5 ఏళ్లుగా ఇలాంటి హామీలు చాలానే విన్నారు విద్యార్థులు. అందుకే ఈసారి ఇది కేవలం ప్రకటనగా మిగిలిపోకుండా వాస్తవంగా అమలు జరుగుతుందా అన్నదే అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఈ అంకెలు, ఈ కోర్టు తీర్పులు వినడానికి బాగానే ఉంటాయి, కానీ వీటి వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో ఆలోచించండి. ఒక విద్యార్థి కష్టపడి చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్దామంటే సర్టిఫికెట్ లేదు. పై చదువులకు అప్లై చేద్దామంటే ఒరిజినల్ మెమో లేదు. పోటీ పరీక్షలకు కౌన్సిలింగ్కి వెళ్దామంటే టీసీ లేదు. తను ఏం తప్పు చేశాడు? ప్రభుత్వం కాలేజీ మధ్య నడుస్తున్న ఈ డబ్బుల తగాదాలో మధ్యలో నలిగిపోతున్నది మాత్రం అమాయకుడైన విద్యార్థి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఈ స్కాలర్షిప్నే నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కలలు, వాళ్ళ భవిష్యత్తు ఈ బకాయిల మధ్య చిక్కుకుపోయాయి. ఇది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు, ఇది లక్షలాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఒక విషయం మాత్రం స్పష్టం, ఒరిజినల్ సర్టిఫికెట్లపై విద్యార్థికి తప్ప మరెవరికీ అధికారం లేదని కోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టే హక్కు ఏ కాలేజీకి లేదు. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. ఆగస్టు 15 డెడ్లైన్ను ప్రభుత్వం నిజంగా పాటిస్తుందా? కొత్త విధానం వాస్తవంగా అమల్లోకి వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, కోర్టు గట్టిగా నిలబడినంత కాలం, విద్యార్థుల గొంతు వినిపిస్తున్నంత కాలం న్యాయం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మీ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ ఏరియాలో ఇలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలు ఎదురయ్యి ఉంటే మీ అనుభవం ఏంటో కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.